కిచెన్‌లో నైఫ్స్, స్పూన్స్ ఇంకా సీజర్స్ పెట్టుకోవడానికి వాల్‌కి ఇలాంటి వాల్ మౌంటైన్ బాక్స్ అనేదైతే దొరుకుతుంది. నిజంగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది చూడండి. ఓపెన్ చేసి మనం ఇట్లా స్పూన్స్, నైఫ్స్ అయితే సీజర్స్ పెట్టుకోవచ్చు. కింద అయితే క్లిప్స్ అయితే ఉంటాయి. దానికి మనం వెజిటబుల్ పిల్లర్స్ కానీ, కర్చీఫ్స్ కానీ, ఇంకా కిచెన్ టవల్స్ కానీ యూజ్ చేసుకోవడానికైతే చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బెడ్‌రూమ్‌లో బట్టలు పెట్టుకోవడానికైతే మనకి ఎక్కువగా ప్లేస్ లేదనుకోండి, ఇలాంటి ఫోల్డింగ్ బిగ్ సైజ్ బాక్స్ అనేదైతే ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బట్టలన్నీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని బట్టలే కాకుండా టాయ్స్ కానీ, ఇంకా పిల్లోస్ కానీ, బెడ్‌షీట్స్ కానీ ఇవి కూడంగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. అంటే చాలా పెద్దగా ఉండడం వల్ల మనకి చాలా ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. కింద ఏదైనా చెత్త ఊడ్చినప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి జరిపేసి కింద చెత్త మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫోల్డింగ్ చైర్ అయితే చూడండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ఫోల్డింగ్ చైర్ మనతో పాటు తీసుకెళ్ళామనుకోండి 100% అయితే యూజ్ అయితే అవుతుంది. ఇది ఫోల్డ్ చేసిన తర్వాత జస్ట్ ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఓపెన్ చేసి లాక్ చేసిన తర్వాత ఇట్లా మంచి స్టూల్ అయితే అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఇంకా మనతో ఏజ్డ్ వాళ్ళు కానీ, ఎవరైనా అమ్మ, నాన్న ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసం అయితే కూర్చోవడానికి ఇలాంటి ఫోల్డింగ్ స్టూల్స్ అనేటివి అయితే తీసుకోండి. 100% అయితే యూజ్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చింది మనం పర్చేస్ చేసుకోవచ్చు. కిచెన్‌లో ఇలాంటి స్టాండ్ పెట్టడం వల్ల గిన్నెలు తోమిన వెంటనే ఈ స్టాండ్‌లో నీట్‌గా సర్దుకొని పెట్టేసామనుకోండి, మళ్ళీ గిన్నెలు సర్దాల్సిన అవసరం ఉండదు. కిచెన్ కూడా నీట్‌గా ఉంటుంది. కిచెన్ నీట్‌గా ఉందనుకోండి, బొద్దింకలు, పురుగులు, బల్లులు రాకుండా అయితే నీట్‌గా ఉంచుకోవచ్చు. సైడ్స్‌కి నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ పెట్టుకోవడానికి ఒక బాక్స్ ఉంటుంది. అలాగే క్లిప్స్ కూడా ఉంటాయి. ఇందులో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ కిచెన్ స్టాండ్ కూడా చూడండి, చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. ఇందులో మనం స్టీల్ ప్లేట్స్ పెట్టుకోవడానికి అయితే రాదు. నార్మల్‌గా గాజు ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా మనకు సైడ్‌కి ఒక బాక్స్ ఉంటుంది. స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ పెట్టుకోవడానికి. మిడిల్‌లో వచ్చేసి టీ కప్స్, బౌల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా కింద వచ్చేసి ఇలాంటి బౌల్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి అయితే నిజంగా ఈ స్టాండ్ అయితే నిజంగా 100% యూస్‌ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఇప్పటివరకు నేను బాగానే చూపించాను. ఈ గ్రీన్ కలర్ అయితే కొత్తగా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లోర్ ఉందనుకోండి, బయట ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు, చెట్లు ఉన్నప్పుడు ఎక్కువగా చెత్త పడిందనుకోండి, దాన్ని చీపురుతో ఊడుస్తే అస్సలైతే క్లీన్ అవ్వదు. క్లీనింగ్ కోసం ఇలాంటి మిషన్ అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది. ఎంత చెత్త ఉన్నా కానీ వితిన్ మినిట్స్‌లో మొత్తం క్లీన్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత ఎక్కువగా గాలి వస్తుంది ఈ మిషన్‌లో నుంచి అంటే అంత ఎక్కువగా గాలి వస్తుంది. ఇంకా డస్ట్ కూడా చూడండి, సన్న డస్ట్ కూడంగా రిమూవ్ అయితే చేస్తుంది. నిజంగా మీకు ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఈ ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవాలి అంటే ఎలా కొనాలి ఏంటి అనేది కూడంగా నేను మీకు ముందు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ముందైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా యూస్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వీడియో కొంతవరకు చూసేసి స్కిప్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా స్కిప్ చేయడం వల్ల మనకి ఎలాంటి వస్తువులొచ్చాయి ఏంటి, అవిటిని ఎలా కొనాలి ఏంటి అనేదైతే తెలియదు కదా! సో, కాబట్టి మీకు వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ప్రొడక్ట్స్ అనేటివి ఏమున్నాయి అనేది తెలుస్తుంది. వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి మనం నైఫ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇంకా కొంతమంది వెజిటబుల్ కటర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి స్టీల్ వెజిటబుల్ కటర్ గనుక తీసుకుంటే 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకి ఎంత బెనిఫిట్ అంటే హెల్త్ ఇష్యూస్ కూడా రావు. నార్మల్‌గా ప్లాస్టిక్ వెజిటబుల్స్ కటర్స్‌తో గనుక మనం కట్ చేసామనుకోండి, ఇంకా మన బాడీలోకి కూడా ప్లాస్టిక్ అనేది పోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి వెజిటబుల్ కటర్ తీసుకుంటే చాలా యూజ్ కూడా ఉంటుంది. ఇంకా నైఫ్ విషయానికొచ్చేస్తే మాత్రం వెజిటబుల్స్ కట్ చేయడానికైతే ఇలాంటి నైఫ్ అయితే ఆన్‌లైన్‌లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది. అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ, అలీబాబా, ఆజియో ఇలా చూస్తే ప్రతి ఒక్క ఆన్‌లైన్‌లో కూడా ఈ వెజిటబుల్ కటర్ అనేది అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. వెజిటబుల్ కటర్ ప్రైస్ వచ్చేసి మాత్రం 150 నుంచి 500 వరకు అవుతుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. మనం కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నాం అనుకోండి, క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. తక్కువ ప్రైస్‌లో తీసుకున్నాం అనుకోండి, క్వాలిటీ అనేది వరెస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. యాపిల్ కూడా చూడండి, చాలా సన్న పీసెస్‌గా కట్ చేయడానికి నైఫ్ ఎంత బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా జింజర్‌ని కూడా మనం ఈజీగా సన్న పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా పొటాటో కూడా ఫ్రై చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇలా ఆయిల్ హీట్‌లో ఉన్నప్పుడు ఇలా మనం జస్ట్ ప్రెస్ చేసామనుకోండి, పొటాటో అయినా, కీర అయినా ఏదైనా కూడా సన్న పీసెస్‌గా కట్ చేసుకోవడానికి అనేది నైఫ్ అనేది అయితే యూజ్ అనిపించింది. అండ్ కీరనే కాకుండా ఇంకా ఇక్కడ మనకు క్యారెట్ కూడా చూడండి, క్యారెట్,
కీర, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కదాన్ని కూడా సన్న సన్న పీసెస్‌గా కట్ చేసుకోవడానికైతే ఈ నైఫ్ అనేదైతే చాలా యూస్‌ఫుల్ అనిపించింది. సాస్ ఉంటుంది కదా! సాస్ కానీ ఇంకా వేరే ఏవున్నా గానీ ఈజీగా కట్ చేసుకోవడానికి నైఫ్ అనేది యూజ్ ఉంది. అండ్ ఈ నైఫ్ గురించి ఇంకా ఫుల్‌గా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. అక్కడ మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యారనుకోండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నేను అక్కడైతే ఇస్తాను. ఫ్రెండ్స్ మరి నేను చూయించే ప్రొడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. కానీ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు యూస్‌ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది. మరి ప్రొడక్ట్స్ లింక్ విషయానికి వచ్చేస్తే మాత్రం లింక్స్ కూడా ఎలా తీసుకోవాలనేది కూడా మీకు నేను ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉందని చెప్పాను కదా! ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అనుకుంటున్నారో దాని గురించి నాకు టెక్స్ట్ చేశారనుకోండి. మీరు నేను టెక్స్ట్ చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే కానీ 2 డేస్‌లో కానీ నేను మీకు చూసినప్పుడు ఖచ్చితంగా అయితే దాని లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏందంటే ఆన్‌లైన్‌లో చాలా వరకు ఇప్పుడైతే ఫ్రాడ్ జరుగుతుంది. ఆ ఫ్రాడ్ జరగకుండా ఉండాలి. మీరు మోసపోకూడదు అనుకుంటే మాత్రం నేను ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వాటిని యూజ్ చేసుకోండి. మీరు ఆన్‌లైన్‌లో అస్సలైతే మీకు ఫ్రాడ్ అయితే జరగదు. ఒరిజినల్‌గా మీరు ఏది ఆర్డర్ చేస్తారో అదే ప్రోడక్ట్ అయితే వస్తుంది. దాని గురించి ఏం చేయాలంటే ముందుగా మీరైతే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నారో దాని గురించి అయితే ఫుల్‌గా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు అమెజాన్‌లో తీసుకున్న, ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్న, ఏ ఆన్‌లైన్‌లో తీసుకున్నా గానీ మనం కొనాలనుకున్న ప్రోడక్ట్ ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అయితే కొంటారు కదా! వాళ్ళైతే రివ్యూస్ ఇస్తారు. వాళ్ళ ఒపీనియన్ అండ్ 4 స్టార్, 5 స్టార్ ఉన్న ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేసుకోండి. దీంతో పాటుగా ఒరిజినల్ పిక్స్ అండ్ కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోండి. లేకపోతే ఇప్పుడేంటంటే చాలా కొత్తగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏం పెట్టారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు. అండ్ ఇంకా ఆన్‌లైన్ పేమెంటే ఉంది. ఆన్‌లైన్ పేమెంట్ చేసేటప్పుడు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్ పేమెంట్ చేసినప్పుడు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎవ్వరికీ చెప్పకండి. మాక్సిమం అయితే ఆన్‌లైన్ పేమెంట్ చేయకుండా క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు ఒరిజినల్ ప్రొడక్ట్స్ వస్తాయి. దీంతో పాటుగా 4 స్టార్, 5 స్టార్ ఉన్నయి తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏదో గుడ్డిగా ఏ యాప్‌లో పడితే ఆ యాప్‌లో మీరు ఏ ప్రొడక్ట్స్‌ని కూడంగా ఆర్డర్ చేసుకోకండి. మనకి మంచి ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆలీబాబా, ఆజియో. ఆలీబాబా కంటే ఆజియో ఈ 3 యాప్‌లు అయితే చాలా బాగా పనిచేస్తాయి. మీషోలో కూడా మంచి ప్రొడక్ట్సే ఉంటాయి. కానీ దాని గురించి మొత్తం డిస్క్రిప్షన్‌లో అయితే చెక్ చేసుకున్న తర్వాత మీరనేదైతే ప్రోడక్ట్ అనేదైతే పర్చేస్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం అన్నీ తెలుసుకొని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటే మనం ఎలాగో మోసపోము. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండడం వల్ల ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా మనకొస్తుంది. ఇంకా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా చూసుకోండి. ఈ మధ్యలో రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అయితే కనిపించట్లేదు. ఓన్లీ ఎక్స్చేంజే ఉంది. రిటర్న్ అయితే లేదు. బట్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ 2 ఖచ్చితంగా ఉంటేనే ఆ ప్రోడక్ట్ అయితే తీసుకోండి. మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో మీరైతే ఎండ్ వరకు అయితే చూసారు కదా! మీకు ఒకవేళ యూస్‌ఫుల్ అనిపించిందా? యూస్‌ఫుల్ అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో అయితే షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఎవ్రీ వీక్ మనకు చూసుకుంటే కొన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే మనకి మార్కెట్‌లోకి రిలీజ్ అవుతూనే ఉంటాయి. బట్ వాటి గురించి తెలుసుకోవడం ఎలా, చూడడం ఎలా అనేసి అయితే మనకు ఏదో ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా! ఆ డౌట్ ఉండకూడదు అనుకుంటే మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నారనుకోండి మార్కెట్లో రిలీజ్ అయిన ప్రోడక్ట్స్ వెంటనే నా ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఫ్రూట్స్ కట్ చేయాలి అనుకుంటే నైఫ్ యూజ్ చేస్తున్నారా? అయితే నైఫ్ కాకుండా ఇలాంటి వెజిటబుల్ ఫ్రూట్స్ కటర్ అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది చూడండి. 3 సైడ్స్ అయితే క్లిప్ అయితే ఉంది. యాపిల్ పెట్టండి మిడిల్‌లో. యాపిల్ పెట్టేసిన తర్వాత క్లిప్స్ అనేటివి లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత వన్ సైడ్ అయితే ఇలా మనకి నైఫ్ ఉంటుంది. 2 సైడ్స్ వచ్చేసి క్లిప్స్ ఉంటాయి. క్లిప్స్ దగ్గర మనం ఇలా పట్టేసుకొని ఇంకా కంప్లీట్‌గా ఫ్రూట్ వేస్ట్ అవ్వకుండా పైన ఉన్న తొక్క అనేది అయితే ఈజీగా తీయొచ్చు. అండ్ గ్రిప్ ఉండడం వల్ల జారిపోవడం అలాంటిది అయితే జరగదు. నార్మల్‌గా మనం హ్యాండ్‌తో గనుక పట్టుకొని ఇలా మనం పైన ఉన్న వేస్టేజ్ తీస్తున్నప్పుడు ఊకే జారిపోతూ ఉంటుంది. చిరాకు కూడా వస్తుంది కదా! అలా చిరాకు రాకుండా ఉండాలి, ఫ్రూట్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి, పొటాటో కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మాత్రం ఇలాంటి క్లిప్ అయితే తీసుకోండి. ఈ క్లిప్ అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆలీబాబా, మీషో ఇంకా ఆజియో ఇలా ప్రతి ఒక్క దాంట్లో దొరుకుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బెడ్ అనేది చాలామంది రిలాక్స్ కోసం బెడ్రూమ్లో పడుకుంటూ ఉంటారు. అండ్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంచుకుంటూ ఉంటారు చూడండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ మనం బ్యాలెన్స్ అయినప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం, బ్యాక్ సపోర్ట్ స్మూత్గా ఉండడం కోసము బ్యాక్ మనకు బెడ్ పైన బ్యాక్ సైడ్ కవర్ అనేది దొరుకుతుంది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. బెడ్ ఎలా ఉంటుందో దానికంటే ఎక్కువ స్మూత్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ లెక్కనే ఉంటుంది క్లాత్. అండ్ వేసినప్పుడు ఫుల్గా మంచి స్టిక్ అయి ఉంటుంది. ఇంకా కిచెన్లో ఇలాంటి ర్యాక్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం గిన్నెలు తోమినాం అనుకోండి, తోమిన వెంటనే నీట్గా సర్దుకొని పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో మళ్ళీ మళ్ళీ పని చేయాల్సిన అవసరం అయితే ఉండదు. చాలా వరకు అందరం ఏం చేస్తూ ఉంటామంటే గిన్నెలన్నీ తోమేసి ఏదో ఒక స్టాండ్లో పడేసి ఈవినింగ్ కానీ వాటిని సర్దడం అనేది జరగదు. మళ్ళీ ఈవినింగ్ వరకు ఎలాగో మళ్ళీ కిచెన్ నిండా గిన్నెలు అయిపోతూనే ఉంటాయి. సింక్ నిండా వేస్తూనే ఉంటారు. మళ్ళీ వాటిని తోమాలి. మార్నింగ్ తోమినా, ఈవినింగ్ తోమినా ఏవి అన్ని కుప్పలు కుప్పలు పెట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి ర్యాక్లో కనుక నీట్గా ఎప్పటికప్పుడు సర్దుకొని పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ సైడ్కి వచ్చేసి అయితే ఇట్లా 5 క్లిప్స్ ఉంటాయి. స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ వేసుకోవడానికి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి. మనం ఇప్పుడు వైట్ చూసాం కదా, ఇది గ్రే కలర్. అండ్ ఈ గ్రే కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఏంటంటే ఇందులో మనము ఎప్పుడైతే కప్స్ కానీ, బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ ఇట్లాంటివి పగిలిపోయేటువంటి గ్లాస్ ఉన్నాయనుకోండి, వాటిని అలాగే మనం తోమేసి స్టవ్ పక్కన అలా పెట్టుకోకుండా ఇలాంటి ర్యాక్లో కానీ, స్టాండ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవచ్చు. చాలా చాలా డిఫరెంట్ అనిపించింది. చాలా స్మూత్గా అనిపించింది. దీంట్లో వైట్ కలర్ చూద్దాం. అండ్ ఫస్ట్ మనం చూసింది క్రీమ్ కలర్, సెకండ్ వచ్చేసి యాష్ కలర్, థర్డ్ వచ్చేసి మనం ఇక్కడ వైట్ కలర్ అయితే చూస్తున్నాము. వీటి డోర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూడండి. అండ్ మిడిల్లో వచ్చేసి ఇట్లా బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ పెట్టేసుకోవచ్చు. అండ్ చాలా నీట్గా ఉంటాయి. పగిలిపోవడం అలాంటిది అస్సలే జరగదు. అండ్ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా కానీ వాటర్ అనేది అయితే రిమూవ్ చేసేస్తుంది. అదే మనకి కింద ఒక ప్లేట్ లాగా ఉంటుంది, దాంట్లో వాటర్ పడిపోతుంది కాబట్టి రీయూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సైడ్కి ఇలాంటి బాక్సెస్ ఉంటాయి. బాక్సెస్లో మనం నైఫ్స్ పెట్టేసుకోవచ్చు, సీజర్స్ పెట్టుకోవచ్చు, వెజిటేబుల్ కటర్ చెక్కలు ఉంటాయి కదా వాటిని పెట్టేసుకోవచ్చు. ఈజీగా ఎప్పటికప్పుడు ఇట్లా నీట్గా క్లాత్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అది మనకు గలీజ్గా కనిపించకుండా నీట్గా అయితే కనిపిస్తుంది. కిచెన్లోకి వెళ్ళిన వెంటనే వావ్ అనిపిస్తుంది. వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఇంకా మీరు నైఫ్ యూజ్ చేస్తున్నారా? అయితే నైఫ్ని పక్కన పెట్టండి. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే నైఫ్తో కట్ చేసుకోండి. కానీ పొటాటో చిప్స్ చేసుకోవాలంటే నైఫ్తో కట్ చేస్తే మనకి ఎక్కడ చిప్స్ వస్తాయి చెప్పండి? అసలు రానే రావు కదా. అలాంటప్పుడు ఇలాంటి వెజిటేబుల్ కటర్ అయితే దొరుకుతుంది. అండ్ ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. కింద అయితే మనకి ట్రాన్స్పరెంట్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. బాక్స్ సైడ్ నుండి మనం వెజిటేబుల్ కటర్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ కిచెన్ ర్యాక్ విషయానికి వస్తే మాత్రం ఈ ర్యాక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 3-4 కలర్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. మీకు ఫస్ట్ అయితే వైట్ అయితే చూపిస్తాను, తర్వాత బ్లాక్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. గ్రీన్ కూడా ఉంది అండ్ బ్లూ కలర్ కూడా వచ్చేసింది ఆన్లైన్లో. మనకు కావాల్సిన కలర్స్ 4 కలర్స్లో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. సైడ్ నుండి ఇట్లా బాక్స్ పెట్టేసి నైఫ్స్ అలాంటివి పెట్టచ్చు. ఇంకా కిచెన్ కార్నర్ కోసం అయితే మీ ముందుకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. కార్నర్ సెల్ఫ్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. కార్నర్లో నార్మల్గా ఓపెన్ ప్లేసే ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకోం కదా. యూజ్ చేసుకునాలి అనుకుంటే మాత్రం కార్నర్ సెల్ఫ్ అనేది అయితే దొరుకుతుంది. ఇది ఓపెన్ క్లోజ్ కూడా ఉంటుంది. చూడండి కార్నర్కి ఇలా పెట్టేసి ఏవైనా పికిల్స్ బాటిల్స్ కానీ, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, పగిలిపోకుండా ఉండడం కోసం ఇలాంటి కార్నర్ సెల్ఫ్ కనుక తీసేసుకొని ఇందులో పెట్టేసుకొని మళ్ళీ మనం రొటేట్ చేసామనుకోండి, రొటేట్ చేస్తే అక్కడ మనకు ఒక సెల్ఫ్ ఉందన్న అనిపించదు. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. డస్ట్ ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోండి. ఇంకా ఆన్లైన్లో చాలా చాలా ట్రెండింగ్ అవుతున్న క్యాబేజీ కటర్ అయితే చూడండి. అండ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇదైతే నేనైతే షార్ట్స్ కూడా చాలానే పెట్టాను. ప్రోడక్ట్ ఎలా కొనాలి ఏంటి అనేది కూడా ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్స్లో అయితే ఉంటాయి. బట్ మీకు కామెంట్లు అనేటివి స్టాప్ చేశాను కాబట్టి మీకు కామెంట్ చేయడానికి రాదు. ఎందుకు ఆఫ్ చేశాను అనేది కూడా రీజన్ అనేది నేను కొన్ని వీడియోస్లో మీకు అయితే చెప్పాను. సో చాలామంది కావాలనేసి ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కామెంట్స్ అనేటివి ఆఫ్ చేశాను. అండ్ ఇంకా కిచెన్లో స్మాల్ స్టాండ్ విషయానికి వచ్చేస్తే మాత్రం కొంచెం ప్లేస్ ఉంది, మనం ఏవైనా వస్తువులు పెట్టుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి 5 ఇంచెస్ ఉన్న సెల్ఫ్ అయితే దొరుకుతుంది. ఈ సెల్ఫ్ తీసేసుకొని కిచెన్లో వాల్కి పెట్టేసుకోవచ్చు. వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి. ఆ స్టిక్కర్స్ పెట్టేసుకుంటే చాలా గట్టిగా ఉంటాయి. సైడ్స్ వచ్చేసి ఇట్లా స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ పెట్టేసుకోవచ్చు. ప్లేట్స్ అయినా ఏవైనా కూడా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ స్లిమ్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది. వాటర్ ప్రూఫ్ మ్యాట్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలామంది స్టవ్ పక్కన కానీ స్టవ్ దగ్గర కింద కానీ మ్యాట్స్ అనేటివి యూజ్ చేయరు.
100% అయితే ఈ మ్యాట్స్ అనేటివైతే యూజ్ ఉంటాయి. స్టవ్ పక్కన మనం ఇలా వేసుకున్నామనుకోండి, ఇది వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ 2 ఉంటాయి. ఇంకా గ్రిప్ కూడా ఉంటుందండి. మనం టైల్స్ పైన ఏసామనుకోండి, గ్రిప్ అటు ఇటు కదలనే కదలదు. సో, మనకు కావాల్సిన సైజ్ కట్ చేసేసుకొని, ఎంత అయితే మనకి కిచెన్‌లో ఓపెన్ ప్లేస్ ఉందో అంత సైజ్ కట్ చేసుకొని ఇట్లా కార్నర్‌లకేసుకుంటే చాలా చాలా నీట్‌గా ఉంటుంది. ఇంకా ఫ్లోర్ పైన గూడా వేసుకోవచ్చు. ఫ్లోర్ పైన వేసినప్పుడు ఏదైనా కింద పడ్డ పగిలిపోకుండా, ఇంకా మనం కుకింగ్ చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాం, జారకుండా ఉండడం కోసం అయితే ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ అనేది అయితే దొరుకుతుంది. అండ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా యూస్‌ఫుల్ కూడంగా. ఇంకా ఫ్లోర్ మ్యాట్ కూడా మీకైతే చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడైతే చూడండి, స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్ అనేది ఇప్పుడు ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది. వన్ సైడ్ మొత్తం స్టిక్స్ అయితే వేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్ సైడ్ అయితే మనకి ఇట్లా ఓపెన్ చేసుకుంటే వెజిటేబుల్స్ కట్ చేసుకునే చెక్క అలాంటిది ఉంటది కదా! వాటిని కూడా ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇంకా ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. మీషోలో కూడా చాలా ట్రెండింగ్ అవుతున్న ఒకే ఒక్క నైఫ్ అండి. నిజంగా ఈ నైఫ్ అయితే చాలా యూజ్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేసుకుంటుర్రు. చూడండి ఎంత మంచిగా కట్ అవుతుంది. కిచెన్‌లో గానీ, బాత్రూమ్‌లో గానీ, లేదనుకోండి బెడ్‌రూమ్‌లో గానీ, హాల్‌లో గానీ ఎక్కడైనా గానీ సెల్ఫ్స్ పెద్దగా ఉన్నాయనుకోండి, మనం ఏవైనా వస్తువులు పెట్టాలి అనుకుంటే అంత పెద్ద సెల్ఫ్‌లో మనం ఏం పెట్టగలుగుతాం చెప్పండి? ఏం పెట్టలేం కదా! ఆ సెల్ఫ్‌ని డివైడ్ చేయడం కోసము ఇలాంటి రొటేటివ్ స్టాండ్ అయితే దొరుకుతుంది చూడండి. కింద సైడు ఇలా పెట్టేసేసిన తర్వాత కింద అయితే ఇక్కడ టబ్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. వాటర్ అంతా రిమూవ్ చేసి నీట్‌గా క్లీన్ చేసుకొని ఆ స్టాండ్‌లో పెట్టుకుంటే కింద అనేది లేకపోవడం వల్ల స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. నీట్‌గా అనిపించింది కదా! కిచెన్‌లో కూడా కబోర్డ్స్ పెద్దగా ఉన్నాయనుకోండి, ఆ కబోర్డ్స్‌లో ఇలా ఈ స్టాండ్ అయితే పెట్టేసేయండి. డోర్స్ ఏసేసేయండి. ఇంకా మనకేవైనా కింద ఉన్నాయనుకోండి, అంటే వెజిటబుల్ కటింగ్ చెక్కలు గానీ, లేదనుకోండి చిన్న చిన్న టబ్స్ గానీ, చిన్న చిన్న బాక్సెస్ గానీ ఏవైనా ఉన్నాయనుకోండి, కంప్లీట్ ఇందులో పెట్టుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది కదా! ట్రై చేసి చూడండి. ఇలాంటివి చాలా చాలా యూజ్ ఉంటుంది. ఇంకా చెప్పుల స్టాండ్‌లో కూడా పెట్టొచ్చు. ఇప్పుడు చెప్పులు అనేవి నార్మల్‌గా తక్కువ సైజులోనే ఉంటాయి. కానీ స్టాండ్ అనేది పెద్దగా ఉంటుంది. అలా పెద్దగా ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న స్టాండ్స్ కనుక సెట్ చేసుకుంటే మనకి చాలా యూజ్ ఉంటుంది. ఎక్కువ చెప్పల్స్ అంటే షూస్ కానీ, శాండిల్స్ కానీ, చెప్పల్స్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే నీట్‌గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. అండ్ వెల్లుల్లిపాయల పైన పొట్టు తీయాలి అంటే అంత ఈజీ కాదు. చాలా చిరాకొస్తుంది. ఇంకా ఫింగర్స్ నొప్పొస్తాయి, నెయిల్స్ నొప్పొస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఎక్కువగా గార్లిక్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి గార్లిక్ మిషన్ దొరుకుతుంది. ఇది చూడండి ఎట్లా ఉందంటే జస్ట్ మనకు ఒక గ్రైండర్ లెక్క ఉంటుంది. పొట్టుతోనే అలాగే గార్లిక్ వేసేసి బటన్ ఆన్ చేస్తే గార్లిక్ పైన ఉన్న పొట్టు మొత్తం పోయేసి గార్లిక్ అనేది అయితే వచ్చేసింది. అలాగే ఫ్రూట్స్ ఉంటాయి కదా! గ్రేప్స్ కానీ, గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ ఇలాంటి వాటి పైన తొక్క తీయాలనుకుంటే కూడంగా ఈజీగా రిమూవ్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ ఇదైతే నాకైతే యూస్‌ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్‌ఫుల్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా అయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏందంటే, నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది తీసుకోవాలి అనుకున్న వెంటనే మీకైతే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఫాలో అయిపోండి. మీకు కావాల్సింది ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దాని గురించి నాకు టెక్స్ట్ చేశారనుకోండి ఇన్‌స్టాగ్రామ్‌లో, మీకు ఆ లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. హాయిగా మీరైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోడక్ట్ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మరి అప్లోడ్ చేసినప్పుడు మీరు వీడియో చూడాలి అనుకుంటే ముందుగా చేయాల్సింది ఏంటి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తేనే కదా మీకు ఆ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈరోజు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.